ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో పద్మాక్షి హాస్టల్లో నిన్న నైటు అక్కడ భోజనం చేస్తున్న సమయంలో ఆ భోజనంలో ఆ గోళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా గోళ్ళు, ఎంటికలు మరి నేను అడుగుతానా మరి ధర్మా స్టూడెంట్ యూనియన్ తరపు నుంచి మరి తినే అన్నంలో మరి గోర్లు మరి ఎంటికలు వస్తున్నాయంటే మరి అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్లు, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఏం చేస్తున్నారు? మరి ఈ సమస్య మీద మరి ఎవరు మాట్లాడతలేరు. ఇదే సమస్య మీద అదే హాస్టల్‌కి సంబంధించినటువంటి వాళ్ళందరూ పోయి అక్కడ కేర్ టేకర్‌కి, అక్కడ ఉన్న జేడీకి, అక్కడ వర్కర్స్‌కి కంప్లెయింట్ ఇస్తే కూడా కంప్లెయింట్ తీసుకుంటలేరు కనీసం. మరి ఎందుకు ఇంతమంది విద్యార్థులు ఈ సమస్య కోసం కొట్లాడుతున్నప్పుడు ఒక్కరు కూడా స్పందన లేదు. ఈరోజు అందరం కలిసి మరి ఈరోజు రిజిస్టర్ సార్‌ని కలిసి మరి ఈ సమస్య గురించి సార్‌కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా సమస్యని మళ్ళీ గాని ఈ సమస్య మళ్ళా యూనివర్సిటీలో గాని మొదలైతే మళ్ళా గాని ఇదే విధంగా జరిగితే మాత్రం ఏ ఒక్క విద్యార్థికి ఏం జరిగినా ఒక ఫుడ్ పాయిజన్ జరిగినా ఈ యూనివర్సిటీ బాధ్యత వహించాలని నేను ధర్మాసనం నుంచి హెచ్చరిస్తున్నాను.